స్ట్రెప్ థ్రోట్ లేదా స్టెఫిలోకాకస్ థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి కొంతమందిలో ఎక్కువగా వస్తూ ఉంటాయండి, సాధారణంగా వస్తూ ఉంటుంది. ఈ స్ట్రెప్టోకోకల్ పయోజినస్ అనేది ఇన్ఫెక్షన్ అనేది మనకు బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అండి. ఇది ప్రధానంగా గొంతు భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది, ప్రధానంగా గొంతులో ఉన్నటువంటి టాన్సిల్స్ని ఎఫెక్ట్ చేస్తుంది, టాన్సిల్ వెనక భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది అన్నమాట. దీనివల్ల సివియర్గా గొంతు నొప్పి వస్తూ ఉంటుంది. సడన్గా సివియర్గా గొంతు నొప్పి రావడం, 1 or 2 డేస్లో చాలా సివియర్ నొప్పి అయిపోవడం, అలాగే మింగడానికి కష్టపడడం, చాలా నొప్పి కలగడం, ఫీవరు, దగ్గు ఇలాంటి లక్షణాలు ఉంటాయండి. జనరల్గా ప్రతి ఒక్క గొంతు నొప్పి స్ట్రెప్ థ్రోట్ కాదండి. గొంతు నొప్పి రావడానికి చాలా కారణాలు ఉంటాయి. కొన్ని రకాల వైరల్ ఇన్ఫెక్షన్స్ వల్ల కానీ లేదా ఇతర కారణాల వల్ల కూడా మనకు థ్రోట్ ఇన్ఫెక్షన్స్ అనేవి వస్తూ ఉంటాయి. కానీ ఈ స్ట్రెప్ థ్రోట్ అనే ఇన్ఫెక్షన్ మనకు డాక్టర్కి సస్పిషన్ వచ్చినప్పుడు, ఆ డౌట్ వచ్చినప్పుడు ఏంటంటే దానికి తగినటువంటి పరీక్షలు చేయించుకొని మెడిసిన్ అనేది వాడాల్సి ఉంటుందండి. ప్రధానంగా ఈ స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది మనిషి నుంచి మనిషికి దగ్గినప్పుడు ఈ డ్రాప్లెట్స్ వల్ల కానీ లేదా తుమ్మినప్పుడు డ్రాప్లెట్స్ వల్ల కానీ మనిషి నుంచి మనిషికి స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్సెస్ ఉంటుంది. అలాగే మనం తాగేటటువంటి గ్లాసెస్ కానీ తినేటటువంటి యుటెన్సిల్స్, ఆ పాత్రలు ఏవైనా షేర్ చేసుకుంటే ఒకరికొకరు ఈ గ్లాస్ నుంచి ఆ గ్లాసుకు తాగడం వల్ల, దానివల్ల కూడా మనకు ఈ స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ అనేది ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. మరొక కారణం కిస్సింగ్, ముద్దులు పెట్టుకోవడం ద్వారా అలా ఒకరి నుంచి ఒకరికి కూడా ఈ ఇన్ఫెక్షన్ అనేది స్ప్రెడ్ అవ్వడానికి ఛాన్స్ ఉంటుందన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ ప్రధానంగా మనకి డ్రాప్లెట్ ఇన్ఫెక్షను అలాగే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్ అన్నమాట. దీనివల్ల మనకు ఫస్ట్ అయితే ఫిజికల్ ఎగ్జామినేషన్ చాలా ఇంపార్టెంట్ అండి. ఈఎన్టీ డాక్టర్ దగ్గరికి వెళ్ళి పరీక్ష చేయించుకొని అవసరమైతే కొన్ని పరీక్షలు చేయాల్సి ఉంటుంది. జనరల్గా థ్రోట్ స్వాబ్ తీసుకుంటారు డాక్టర్ గారు. ఈ థ్రోట్ స్వాబ్లో యాంటీజెన్ టెస్ట్ చేస్తారండి. ఈ యాంటీజెన్ టెస్ట్ చేసినప్పుడు మనకు రిజల్ట్స్ వితిన్ మినిట్స్ వచ్చేస్తాయి. ఈ యాంటీజెన్ టెస్ట్లో మనకు పాజిటివ్ వస్తే దానికి సంబంధించినటువంటి మెడిసిన్ వాడడం వల్ల మీకు ఆ సిమ్టమ్స్ నుంచి రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుంది. అలాగే పీసీఆర్ టెస్ట్ అని ఒక టెస్ట్ ఉంటుంది, ఆ టెస్ట్ చేయించుకోవచ్చు. కొంతమందిలో డౌట్ ఉన్నింది అనుకోండి, ఇంకా క్లారిటీ లేదు అన్నప్పుడు మనం స్ట్రెప్టోకోకల్ థ్రోట్ స్వాబ్ కల్చర్కి వెళ్తాం అన్నమాట. ఈ కల్చర్లో ఏంటంటే ఆ థ్రోట్ స్వాబ్కి సంబంధించి ఏదైతే బ్యాక్టీరియా మనం సస్పెక్ట్ చేస్తున్నామో ఆ బ్యాక్టీరియాని గ్రో చేస్తాం కల్చర్ మీడియాలో. అలా వచ్చినప్పుడు మనకు అది ఎవిడెన్స్ అన్నమాట. సో ఈ ఇన్ఫెక్షన్ ఖచ్చితంగా స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ ద్వారానే వచ్చింది అనేసి. సో ఈ రిజల్ట్ రావడానికి మనకు 24 నుంచి 48 అవర్స్ టైం పడుతుంది. సో ఈ లోపల మనం సస్పీషియస్ ఉన్న వాళ్ళలో యాంటీబయాటిక్ స్టార్ట్ చేయొచ్చండి. ఒక్కసారి కన్ఫర్మ్ అయిన తర్వాత దానికి సంబంధించి పెన్సిలిన్ మందులు కానీ లేదా అమాక్సిసిలిన్ మందులు కానీ వాడడం వల్ల ఈ స్ట్రెప్టోకోకల్ థ్రోట్ ఇన్ఫెక్షన్ 24 అవర్స్ నుంచి 48 అవర్స్ లోపల కొద్దిగా రిలీఫ్ వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. మెయిన్గా యాంటీబయాటిక్ కోర్స్, మినిమం 7 days ఆఫ్ యాంటీబయాటిక్ కోర్స్ వాడాల్సి ఉంటుంది. అలాగే సిమ్టమాటిక్గా ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందండి. నొప్పికి సంబంధించి నొప్పి మందులు కానీ లేక దగ్గు సంబంధించి దగ్గు మందులు కానీ తీసుకోవడానికి ఛాన్స్ ఉంటుంది. అలాగే ఉప్పు నీళ్ళు బాగా పుక్కిలించాలండి. ఉప్పు నీళ్ళు గొంతులో నోట్లో కాకుండా గొంతు వెనక భాగం టచ్ అయ్యేటట్టు, ఎందుకంటే మనకు టాన్సిల్స్ ఆ ఇన్ఫెక్షన్ అనేది గొంతు వెనక భాగాన్ని ఎఫెక్ట్ చేస్తుంది కాబట్టి ఆ భాగం టచ్ అయ్యేటట్టు రోజుకు 3 నుంచి 4 సార్లు ఉప్పు నీళ్ళు బాగా పుక్కిలించడం వల్ల తొందరగా ఈ ఇన్ఫెక్షన్ తగ్గిపోయేదానికి అవకాశం ఉంటుంది. ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్స్లో ఇతర భాగాలకి స్ప్రెడ్ అయ్యేదానికి కూడా అవకాశం ఉంటుందండి. ఒకవేళ సరిగ్గా ట్రీట్మెంట్ తీసుకోకపోవడం వల్ల దీని మూలంగా మన కిడ్నీస్ అఫెక్ట్ అయ్యేదానికి అవకాశం ఉంటుంది. స్ట్రెప్టోకోకల్ గ్లోమెరులర్ నెఫ్రైటిస్ అంటారు. ఈ ఇన్ఫెక్షన్స్ రావడానికి అవకాశం ఉంటుంది. అలాగే రుమాటిక్ హార్ట్ డిసీజ్, రుమాటిక్ ఫీవర్ ఇన్ఫెక్షన్లో మనకు జాయింట్ పెయిన్స్, హై ఫీవర్ రావడం, అలాగే మన హార్ట్ వాల్వ్స్ దెబ్బతినడం కూడా జరిగేదానికి అవకాశం ఉంటుంది. ఇంకొకటి ఈ కండిషన్లో మనకి స్కిన్ ర్యాషెస్ కూడా వచ్చేదానికి అవకాశం ఉంటుందండి. సో ఈ కాంప్లికేషన్స్ అన్నీ అవాయిడ్ చేయాలంటే సస్పిషన్ వచ్చిన వెంటనే, మీకు ఆ సిమ్టమ్స్ స్టార్ట్ అయిన వెంటనే తగినటువంటి చికిత్స తీసుకోవడం వల్ల మీరు ఈ కాంప్లికేషన్స్ నుంచి బయటికి రావచ్చండి. అలాగే ఈ స్ట్రెప్టోకోకల్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు కొన్ని చిన్న రెమెడీస్ అండి ఏంటంటే తగినటువంటి రెస్ట్ తీసుకోవాలి. సో 24 అవర్స్ నుంచి 48 అవర్స్కు కంప్లీట్గా బెడ్ రెస్ట్ తీసుకోవడం వల్ల తొందరగా ఇన్ఫెక్షన్ నుంచి రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి. అలాగే తగినటువంటి వాటర్ తీసుకోవాలండి. సో హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. మీకు ఈ థ్రోట్ సూత్నింగ్ కానీ
లేదా మీ ఇన్ఫెక్షన్ తొందరగా క్లియర్ అవ్వడానికి హైడ్రేషన్ చాలా ఇంపార్టెంట్. ఇంకా కొన్ని జాగ్రత్తలు తీసుకుంటే చాలా మంచిదండి. ఇప్పుడు దగ్గు వచ్చినప్పుడు మూసుకోవడం కానీ, మీ నోటిని, ముక్కుని చేతులతో కానీ లేదా కర్చీఫ్‌తో కానీ మూసుకోవడం. అలాగే మీకు దగ్గు, తుమ్ము వచ్చినప్పుడు మోచేతి ఎల్బో బెండ్‌లో చేయడం వల్ల, అలాగే రెగ్యులర్గా మీరు చేతులు శుభ్రపరచుకోవడం వల్ల కూడా మీ ఇన్ఫెక్షన్‌ని ఒకరి నుంచి ఒకరికి స్ప్రెడ్ కాకుండా నివారించొచ్చండి.